Decisions. Good morning. సో డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా మనం ఈరోజు మనం చూస్తే సడన్ గా వచ్చేటువంటి ఒక భయంకరమైన డిసీజ్ ఏంటంటే మనకు తెలియకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఈరోజు. అదే హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ కూడా సో మనం అంతా బయట చుట్టానికి బాగానే ఉంటుంది కానీ సో సడన్ గా మనకి ఏమవుతుందేమో తెలియదు. సడన్ గా వచ్చేటువంటి సమస్య ఏదంటే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ రాకుండా మన సప్లిమెంట్స్ ఏమున్నాయి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి. ఈలోపు మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో స్క్రీన్ షేర్ చేస్తున్న ఒక నిమిషం. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే, వాయిస్ క్లియర్ ఉందా మేడం? డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు, క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మనకి ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఎంతమంది ఉన్నారు మేడం? లాక్ వేయమంటారా? ఫైవ్ 5:39 అయిందండి. సో లాక్ వేస్తున్నాను. సో 5:10 అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం. వన్ 145 మెంబర్స్ వచ్చారు. సో లాక్ వేయట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మనం డౌన్ అయ్యే ప్రమాదంలో పడిపోతా ఉన్నాం. సో అందుకే ఖచ్చితంగా డైలీ ఆ లాక్ అనేది మనకు ఉండాలి. ఖచ్చితంగా మనం ఏదైతే టైం పెట్టుకున్నాం ఆ టైంలోకి రావాలి. సో 144 మెంబర్స్ ఉన్నారు. దాదాపు 200 మెంబర్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. సో లాక్ వేస్తున్నానండి. సో ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, గమనించండి. లెఫ్ట్ అయితే మీరు మళ్ళీ ఎవరైతే లెఫ్ట్ అవుతున్నారో వాళ్ళు రీజాయిన్ అయ్యే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, 144 మెంబర్స్ ఉన్నారు కదా, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. లెఫ్ట్ అయితే మీరు మళ్ళా రీజాయినింగ్ ఉండదు. తర్వాత నెక్స్ట్ మనకి బిజినెస్ ప్లాన్ ఉంటుంది. సో వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ లో ఉండండి. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు డిసీజ్ అండ్ ట్రీట్మెంట్. సో డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో చూస్తే ఈరోజు మనం హార్ట్ కేర్. సో మనకి మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవం ఏదంటే హార్ట్. సో హార్ట్ ఫంక్షన్ అనేది ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. మన యొక్క లైఫ్ స్పామ్ అనేది, మన యొక్క లైఫ్ స్టైల్ అనేది అంత హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సో అలాంటి హార్ట్ కేర్ ఏ విధంగా తీసుకోవాలో చూస్తే, సో ఈరోజు మనకి హార్ట్ కి సంబంధించి కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్, L-arginine, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. చూస్తే చూడండి, ఇక్కడ హృదయ వ్యాధుల నివారణ ఎక్కువ. సో చూడండి, హృదయ వ్యాధి మరియు స్ట్రోక్ యొక్క వ్యాప్తి ఎట్లా ఉందంటే గత 25 సంవత్సరాల్లో చూస్తే 50% పైగా ఉందంటే 25 సంవత్సరాల కంటే పూర్వం మనం గమనిస్తే హార్ట్ అటాక్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నటువంటి మనం పరిస్థితి చూసి ఉంటాం, గమనించి ఉంటాం. సో అలాంటిది గత 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఆ యొక్క రేట్ ఎంత ఉందంటే 50% పైగా పెరిగినటువంటి, అంటే చూస్తే మనం చూస్తుండగానే ఈరోజు కుప్పకూలిపోతా ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు ఎన్నో మనం రోజు పేపర్లో, మీడియాలో చూస్తా ఉన్నాం. సో హార్ట్ అటాక్ అనేది అంత డేంజర్ గా తయారైంది ఈరోజు. సో మొత్తం మరణాల సంఖ్య చూస్తే ఈరోజు హృదయ సంబంధ వ్యాధుల ద్వారా మాత్రమే కేవలం గత 20 సంవత్సరాలు చూస్తే చాలా డబుల్ అయిన పరిస్థితి ఉంది. సో అప్పుడు ఒక 25%, 50% వరకు, అంటే దాదాపు ఒక 100 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది ఈ యొక్క డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ తోటి బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి డిసీజ్ తోటి బాధపడుతున్నారు. సో మరి మనకి ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏంటి, సో ఎలా దీన్ని వినియోగించుకోవాలని చూస్తే ఫ్లాక్స్ ఆయిల్. సో ఫ్లాక్స్ ఆయిల్ చూస్తే మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్ వివిధ రకాల
ఆరోగ్య ప్రయోజనాల కోసం దాదాపు ఒక 1000 సంవత్సరాల పైగా వినియోగించడం జరిగింది. అంటే ఫ్లాక్స్ ఆయిల్ మన దాంట్లో ఉన్నటువంటి ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంతకుముందు పూర్వం నుంచే గత 1000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఎన్నో ఆయుర్వేదంలో కానీ లేకుంటే హెల్త్ కేర్ కానీ ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అలాంటి ఫ్లాక్స్ ఆయిల్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూస్తే చూడండి, ఫ్లాక్స్ ఆయిల్ లో ఉండేటువంటి అవిసె గింజల నూనె అంటే దాని ద్వారా తీసినటువంటి నూనెలో ఉండేటువంటి ALA వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే చూస్తే అందులో ముఖ్యంగా ఈ యొక్క ALA అనేది అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది ఈ యొక్క అవిసె గింజల నూనెలో ఉంటుంది. సో అది హృదయానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అవిసె గింజల నూనెలో సుమారు 50 నుంచి 60% ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో చూస్తే అందులో 50 నుంచి 60% ఒమేగా 3 ఉంటే 18 నుంచి 20% వరకు ఒమేగా 6 ఉంటాయి. సో ఇవి ఒమేగా 3 ఏం చేస్తాయి అంటే మంచి కొవ్వులు ఇవి. సో ఇది గుండె యొక్క ఆరోగ్యకరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. అంటే గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి, మంచి హెల్దీగా ఉంచడానికి ఈ యొక్క ఒమేగా 3 కొవ్వులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అవిసె గింజల నూనెలో విటమిన్ E ఉంటుంది ఎక్కువగా. సో విటమిన్ E ఉండడం వల్ల సో శరీరానికి సంబంధించినటువంటి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. సో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని మన శరీరానికి ఎటువంటి హానికి చేయకుండా ఒక ప్రొటెక్షన్ గా విటమిన్ E అనేది ఉపయోగపడుతుంది. సో అదే విధంగా కణ త్వచాలని అంటే ప్రతి కణాన్ని కూడా స్ట్రాంగ్ గా ఉంచడానికి ఈ యొక్క విటమిన్ E అనేది ఉపయోగపడుతుంది. సో అట్లాంటి విటమిన్ E అనేది అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటుంది. సో అవిసె గింజల్లో ఇంకా మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రక్తపోటుని సహజంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మన యొక్క బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్ గా ఉండేలా ఈ యొక్క మెగ్నీషియం అండ్ పొటాషియం చేస్తుంది. సో అలాంటి మెగ్నీషియం పొటాషియం అనేది ఈ రోజు అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా అవిసె గింజల నూనె విటమిన్ B, కాపర్, ప్రోటీన్ అండ్ జింక్ ఎక్కువగా ఉంటాయండి. సో ఇవి కూడా మనకి శరీరానికి విటమిన్స్, కాపర్, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా అవిసె గింజల నూనె వల్ల ప్రయోజనం ఏంటంటే చూస్తే కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. సో మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో చెడు కొలెస్ట్రాల్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే కూడా మళ్ళీ దాన్ని బ్యాలెన్స్డ్ గా చేయడంలో ఈ యొక్క అవిసె గింజల నూనె ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి రక్తనాళాల లోపల ఉండే కొవ్వు నిల్వలు పేరుకుపోయి ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ లేకుంటే ఆయిల్ ద్వారా కానీ సో ఇతర పదార్థాల ద్వారా కానీ మనకి తెలియకుండానే మన శరీరంలో ఈ యొక్క రక్తనాళాల లోపల ఒక కొవ్వులుగా ఏర్పడడం జరుగుతుంది. సో అలాంటి కొవ్వుల్ని కరిగించడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే రక్తనాళాల్లో కొవ్వు కరిగి సాఫీగా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుందో సో అప్పుడు మనకి హృదయం అనేది సవ్యంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ధమనుల నిరోధిస్తుంది. సో మన యొక్క రక్తంలో ఉండేటువంటి రక్తనాళాల్లో ధమనులు, సిరలు అని 2 ఉంటాయి. సో ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది, సిరల్లో చెడు రక్తం ఉంటుంది. సో మంచి రక్తం ఎప్పుడైతే సాఫీగా ప్రసరణ అవుతుందో సో అప్పుడు మనకి గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క ధమనుల్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది సాఫీగా ఉండేలా ఈ యొక్క అవిసె గింజల నూనె అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా రక్తపోటు మెయిన్ గా ఈరోజు BP వచ్చిందంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో BP రావడానికి కారణం ఏంటంటే సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రిస్తూ తగ్గిస్తూ ఈరోజు రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడటానికి యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా శరీర కొవ్వును కాల్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో మెయిన్ గా వచ్చేసి మన శరీరంలో ఎక్కడైనా ఎక్స్ట్రా కొవ్వులు ఏమైనా ఉంటే దాన్ని కరిగించడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా బ్లడ్ లో కానీ ఇంకా రక్తనాళాల్లో కానీ ఏదైనా చెడు కొవ్వులు ఏమైనా ఉంటే వాటిని కరిగించి బయటికి పంపించడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ చూస్తే గుండె అనే చూస్తే ఇక్కడ మనం ఫోటోలో చూస్తాం మన యొక్క హార్ట్ అనేది ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి కండరాల అవయవంగా ఉంటుంది. సో ఇది ఏంటంటే వెన్నుముక మరియు రొమ్ము యొక్క ఎముక ఏదైతే ఉందో సో కొద్దిగా ఎడమ వైపు ఉంటుంది. సో అందరికీ తెలుసు
హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది. సో ఈ సైజులో ఉంటుంది, ఇలా ఉంటుంది లోపల. సో తర్వాత చూస్తే హృదయ వ్యవస్థ అని పిలువబడే ధమనులు సిరల్ నెట్వర్క్ ద్వారా గుండె రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఎలార్జినిన్ దేనికి పనిచేస్తుంది అంటే, సో ఈ రోజు మనం చూస్తే ఇక్కడ హార్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో, హార్ట్ అనేది గుండె రక్త ప్రసరణ అనేది ప్రతి అవయవానికి పంపింగ్ చేయడానికి ఈ యొక్క గుండె అనేది పనిచేయడం జరుగుతుంది. సో అలాంటి రక్త ప్రసరణ ఏదైతే నెట్వర్క్ ఉందో, ప్రతి కణానికి బ్లడ్ ని సప్లై చేసే పనే ఈ యొక్క మన యొక్క హార్ట్ పనిచేస్తుంది కాబట్టి, సో అలాంటి నెట్వర్క్ ని ఈ యొక్క చూస్తే తర్వాత సాధారణ ఆరోగ్యకరమైన వయోజన హృదయం పిడికిలి పరిమాణంలో ఉంటుంది. సో ఎవరి పిడికిలి ఎంత అయితే ఉందో అంత మన యొక్క హార్ట్ ఉంటుంది. సో జస్ట్ హార్ట్ గురించి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చే గుండె జబ్బుల సంకేతాలు ఏంటంటే, సో మనకి గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే చూడండి, ఎలా కనిపెట్టాలి అనే చూస్తే భుజాలు, చేతులు, మెడ మరియు దవడల్లో నొప్పి, తిమ్మిరులు లేదా జలధరింపు. సో ఇలాంటి అంటే భుజాలు, చేతులు, మెడ, దవడల్లో నొప్పి రావడం, అంటే భుజాలు నొప్పి రావడం, చేతులు నొప్పి రావడం, మెడ నొప్పి రావడం. సో ఇలా కొన్ని రకాలైన నొప్పులు రావడం జరుగుతూ ఉంటది. సో తిమ్మిర్లు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు కావడం, లేదంటే ఒళ్ళంతా జలధరించినట్లు అవడం. సో ఇలాంటి లక్షణాలు వస్తున్నట్లయితే అవి హార్ట్ ప్రాబ్లం కి సంకేతాలుగా మనం తీసుకోవచ్చు. తర్వాత చురుకుగా ఉన్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు, లేదా చదునుగా ఉన్నప్పుడు శ్వాస ఆడకపోవడం. సో ఏదైనా గట్టి పని చేస్తున్నప్పుడు మనకి శ్వాస అనేది ఊపిరి అనేది తీసుకోవడం కష్టం అవుతుంది. సో అలాంటి కష్టంగా అవుతుంది అని అంటే ఖచ్చితంగా మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా శారీరక శ్రమ సమయంలో, అంటే ఏదైనా బలంగా మనం పనిచేసినప్పుడు, ఏదైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఛాతి నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి ఛాతి నొప్పి వస్తుందని అంటే ఖచ్చితంగా మనకి హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుందనేటువంటి సంకేతాలు మనకి తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. సో అదేవిధంగా మైకము, తలనొప్పి, అలసట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నప్పుడు మనము దీనికి ఈ యొక్క హార్ట్ కి సంబంధించినటువంటి సమస్య ఏదో ఉందని మనం గమనించాలి. తర్వాత చీలమండలం, పాదాలు, కడుపు, కాళ్ళు మరియు మెడలో వాపు. సో ఈ భాగాల్లో ఏదైనా వాపు వచ్చినట్టు మనం గమనిస్తే ఖచ్చితంగా మనం ఈ యొక్క హార్ట్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత వ్యాయామం చేసే సామర్థ్యం లేదా శారీరకంగా చురుకుగా ఉండటం. సో ఎప్పుడైతే వ్యాయామం చేసినప్పుడు కానీ శారీరకంగా చురుకుగా ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి లేని పక్షంలో మనకి ఇలాంటి హృదయ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి. సో తర్వాత వచ్చేసి, సో ముఖ్యంగా మన హార్ట్కి వచ్చేటువంటి డిసీజెస్ ఏంటంటే రక్తపోటు, అధిక రక్తపోటు. సో గుండె జబ్బుల నివారణ అంటే మనకి ఇలాంటి హార్ట్ సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే చూడండి, అధిక రక్తపోటుని నియంత్రించుకోవాలి. ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళు బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో లేదంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా అధిక కొలెస్ట్రాల్, మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఎంత కొలెస్ట్రాల్ ఉందనేది. సో ఆ కొలెస్ట్రాల్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఈ యొక్క సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్, సో ఇలాంటిది కూడా ఇదొక రకమైనటువంటి గుండె జబ్బుల సంకేతం. సో ఇలాంటి డిసీజ్ ఉంటే మనం ఈ యొక్క గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా రక్త ప్రసరణ, గుండె ఆగిపోవడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండాలి. సో అలా లేని పక్షంలో మనకి ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా సాఫీగా ఉండేలా మనం చూసుకోవాలి. సో గుండె వాల్వ్ వ్యాధి, సో మనం అనుకుంటాం ఏదైతే హార్ట్ స్ట్రోక్ అంటాం కదా, సో హార్ట్ స్ట్రోక్ రావడానికి సంబంధించినటువంటి ఆ యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, సో అవి సక్రమంగా బ్లడ్ అనేది సప్లై అయ్యేలా మనం గమనిస్తూ ఉండాలి. సో అలా లేని పక్షంలో మనకి ఈ యొక్క హార్ట్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా అరిథ్మియా, అంటే సక్రమంగా లేని హృదయ స్పందన, అంటే మన యొక్క హార్ట్ రేట్ అనేది సక్రమంగా లేని పక్షంలో ఈ యొక్క గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా గుండెపోటు, హార్ట్ అటాక్ అనుకుంటాం. సో హార్ట్ అటాక్ ఒక్కసారి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క హార్ట్ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో ఇలాంటి డిసీజెస్ అనేవి ఉంటే మనం హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, రక్తపోటు కానీ, కొలెస్ట్రాల్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే నియంత్రణలో ఉంచుకుంటామో సో మనకి గుండె జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని ముందుగా క్లియర్ చేసుకునే ప్రయత్నం అందరం కూడా చేయాలి. సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ఎలర్జినైన్ చూస్తే, సో చూడండి ఎలర్జినైన్ వాటి వల్ల మనకి ఏమేమి ఉపయోగం అంటే, సో రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ని, రక్తపోటు స్థాయిల్ని నియంత్రించడం సహాయపడుతుంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, సో అలాంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వారు ఎలర్జినైన్ తీసుకోవడం వల్ల
వారికి రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది ఈ యొక్క ఎలార్జినైన్ అనేది. సో అకాల హృదయనాళ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. అంటే ఈ యొక్క బ్లడ్ యొక్క సర్క్యులేషన్ చేసేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ రక్తనాళాలు స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ యొక్క ఎలార్జినైన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే రక్తనాళాల వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫీగా ఉంటుంది. సో హృదయం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అనుకుంటాం, సో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో సో మనకి ఇలాంటి డిసీజెస్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో ఎలార్జినైన్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంటే షుగర్ స్థాయిలను ఏదైతే ఉందో దాన్ని నియంత్రించడంలో ఎలార్జినైన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి లైంగిక పనితీరుని పెంచుతుంది. ఎవరికైతే ఫెర్టిలిటీ సమస్య ఉందో వారికి ఈ యొక్క ఎలార్జినైన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అదే విధంగా ఫిట్నెస్ మరియు ఓర్పును మెరుగుపరుస్తుంది. ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏ పని చేయాలన్నా ఎలాంటి అలసట నీరసం లేకుండా మనం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఎలార్జినైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. మనం చురుకుగా ఉండటానికి ఈ యొక్క ఎలార్జినైన్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఓర్పు కోరిక అనుకుంటాం కదా, సో ఓర్పు అనుకుంటాం కదా, సో ఆ ఓర్పుని ఎక్కువగా మనకి ఉండేలా ఈ యొక్క ఎలార్జినైన్ అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి దీర్ఘకాలిక నొప్పులు ఏమైనా ఉంటే ఇవి తీసేయడంలో మనకి అంటే పాత నొప్పులు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయడం, అంటే భుజం నొప్పి కానీ లేదంటే ఏదైనా నరాల నొప్పి కానీ ఏదైనా ఉంటే పాత నొప్పులు అంటాం. సో అవి ఎప్పుడు కూడా బాధిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. సో అలాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ యొక్క ఎలార్జిని తీసుకోవడం వల్ల ఆ యొక్క దీర్ఘకాలిక నొప్పులు ఏవైతే ఉన్నాయో సో వాటిని నియంత్రించడానికి ఈ యొక్క ఎలార్జిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టోటల్ గా చెప్తే ఇన్స్టెంట్ గా ఎలార్జిన్ తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, తక్షణమే శక్తి అనేది రావడం జరుగుతుంది. సో మనం అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్ లో మనం చూస్తూ ఉంటాం. సో మన యొక్క గ్రేట్ లీడర్ గురుగారు మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ ఎప్పుడు ఈ యొక్క ఎలార్జీని తాగడం చూస్తూ ఉంటాం. సో అంటే ఆయన యొక్క డైలీ ఏదైతే ఉందో షెడ్యూల్ ఉందో దాన్ని ఇంకా ఉత్తేజంగా యాక్టివ్ గా ఉంచడానికి ఈ యొక్క ఎలార్జిన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా. సో అందుకే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఈ రోజు ఎలార్జిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎలార్జిన్ చూస్తే ఇక్కడ మనకి 1515 రూపాయలు ఎంఆర్పి ఉంటే మనకి 1720 రూపాయలు వస్తుంది. ఇందులో మనకి 44 పీవీలు రావడం జరుగుతుంది. సో అదే విధంగా దీన్ని మనం వినియోగించుకునే ఎలా వినియోగించుకోవాలంటే 200 ml నీటిలో ఒక ప్యాకెట్ వేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఏ టైంలో అయినా ఈ యొక్క ఎలార్జిన్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి దీన్ని ఎక్కువగా మనం గాజు గ్లాస్ లో తీసుకోవాలి. సో మిక్స్డ్ చేసేటప్పుడు కూడా ఒక కట్టెపుల్లతోటి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ 200 ml నీటిలో ఒక ప్యాకెట్ వేసుకొని మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కోఎంజైమ్ Q10. సో కోఎంజైమ్ Q10 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి. సో ఇదేంటంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే కోఎంజైమ్ Q10 సో హృదయ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే హృదయం పని యాక్టివ్ గా ఉంటుందో మనకి అప్పుడు ఆరోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా కోఎంజైమ్ Q10 కూడా బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ నుండి కాపాడుతుంది. సో తర్వాత వచ్చేసి బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే ఏదైతే బ్రెయిన్ ఉందో మన యొక్క మనం ఏ పని చేయాలన్నా బ్రెయిన్ చెప్పినట్టే మనం చేస్తాం. సో బ్రెయిన్ అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైతే చేయాలనుకున్నా అది 100% చేయగలుగుతాం. సో అలాంటి బ్రెయిన్ ఫంక్షన్ అనేది హెల్తీగా ఉండాలంటే కోఎంజైమ్ Q10 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. సో మన యొక్క లంగ్స్ ఏవైతే ఉందో వాటి యొక్క పనితీరు ఎక్కువ మెరుగుపరుస్తూ ఉంటుంది. సో మైగ్రేన్ తలనొప్పి ఎవరికైనా ఉంటే సో వారికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పురుషుల్లో వీర్య కణాలు యాక్టివేట్ చేస్తుంది. సో తర్వాత వచ్చేసి క్యాన్సర్ సెల్ ని నివారిస్తుంది. సో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే ఈ యొక్క Q10 తీసుకోవడం వల్ల వాటిని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సో తర్వాత వచ్చేసి కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, బ్రెయిన్, స్కిన్ హెల్త్ ను కాపాడుతుంది. సో ముఖ్యమైనటువంటి మన శరీరంలో అవయవాలు ఏవైతే ఉన్నాయో కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇంకా స్కిన్. సో ఇవి యాక్టివ్ గా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా ఈ యొక్క Q10 అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తర్వాత కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ యొక్క Q10 అనేది సో హార్ట్ గా పూర్తిగా ఆరోగ్యం ఉంచడంలో Q10 అనేది ఉపయోగపడుతుంది. ఇంకా స్పెర్మ్ లో ఉండే స్పెర్మటోజోవాను చురుకుగా కదిలేలా చేస్తుంది. సో ఎవరైతే ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూస్తే Q10 అనేది మనకి 950 రూపాయలు ఎంఆర్పి ఉంటే మనకి 815 రూపాయలకి వస్తుంది.
ఇంకా దాంతో పాటుగా మనకి 27 పీవీలు అనేవి కూడా రావడం జరుగుతుంది. సో ఇదండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైతే మనం రోగం వచ్చినప్పుడు కాకుండా అసలు ఆ రోగాలే రాకుండా మనం ఈరోజు మన యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈరోజు హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫ్యూచర్ లో ఎలాంటి హార్ట్ సమస్య రాకుండా మరియు ఇతర సమస్యలు రాకుండా మనం ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా, అంటే సమస్య వచ్చినాక బాధపడే కంటే సమస్య రాకుండా ఈ రోజు మనం జాగ్రత్త పడితే ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో 5:30 అయిందండి. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మనకి. సో హాఫ్ అన్ అవర్ లో ఎవరైనా బిజినెస్ ప్లాన్ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రేజ్ చేసి కంటిన్యూ చేయొచ్చండి. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో 135 మెంబర్స్ అంటే ఇంకా 10 మెంబర్స్ 9 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో వారికి మళ్ళీ అవకాశం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీమ్రిజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్ సూపర్, మీరు చెప్పిన విధానం చాలా ప్రొఫెసర్ లాగా వస్తుంది, వాయిస్ రోజు రోజుకి ఎక్సలెంట్ గా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సూపర్ సార్. సో బిజినెస్ ప్లాన్ మీకు PDF షేర్ చేస్తున్నా, కొంచెం స్క్రీన్ పెట్టండి. వాళ్ళు ఎవరికి ముహూర్తం దొరకట్లేనట్టుంది, అందుకని ఓకే సార్, మీకు వచ్చింది ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. చూస్తున్నాం సార్. సార్ షేర్ అయిందా సార్? అయింది. ఓకే అండి, స్క్రీన్ అందరికి విజిబుల్ కదా సార్? ఇది పోర్ట్రేట్ పెట్టండి సార్, ల్యాండ్స్కేప్ లో వచ్చింది. ఓకే సార్. సార్ ఓకే రైట్. గుడ్ మార్నింగ్. ఒక్కసారి కొత్త వాళ్ళు, బిజినెస్ ప్లాన్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 135 లో? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? బిజినెస్ ప్లాన్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుంది? దాదాపు ఒక 5 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేసిరు, వాళ్ళందరికీ తెలుసు. సో మరి తెలిసినప్పుడు ఏ ఒక్కరు కూడా మేము చెప్తామని హ్యాండ్ రైజ్ చేయట్లేరు. PDF ఉండాలని లేదు. ఓకే సార్, రైట్, షేర్ చేయండి సార్. ఒక 10 minutes లోనే బిజినెస్ ప్లాన్ కంప్లీట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ మనం బయట ఇప్పటివరకు ప్రొడక్ట్స్ కొంటూనే ఉన్నాం. వెస్టీజ్లోనే ఎందుకు కొనాలి, కొంటే మనకి ఏంటి బెనిఫిట్? బిజినెస్ ప్లాన్ అంటున్నాం కదా. బిజినెస్ ప్లాన్ వల్ల మనకు పర్సనల్ గా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తుంది కంపెనీ, ఎవరిని మోసం చేస్తుంది? బయట వాళ్ళందరూ ఇదే టాపిక్ మాట్లాడతారు ఎక్కువ. అంత రేట్ ఎక్కువ పెట్టి తీసుకురావడం అని ఒక పాయింట్, మనల్ని ముంచి మనకే ఇస్తుంది అని ఒక పాయింట్, సబ్బులలో బిజినెస్ ప్లాన్ ఏముంటుంది అనేది ఇంకొక పాయింట్. ఇట్లా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో ఒక్కసారి క్లియర్ గా చూడండి సార్. మళ్ళీ స్క్రీన్ వెళ్ళింది. ఓకే సార్, క్లియర్. సో పైన ఉన్నది ట్రెడిషనల్ బిజినెస్. ఇప్పటి వరకు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే దాని MRP 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు కొనడం మాత్రమే తెలుసు మనకి.
ఎంఆర్పి మాత్రమే చూడడం తెలుసు. దాని వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. దాని వెనకాల ఫస్ట్ జరిగే విషయం, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ప్రొడక్ట్ తయారవుతుంది. అక్కడి నుంచి టీవీలో యాడ్స్, C&F ఏజెంట్, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, రిటైలరు, ఇట్లా చాలా మంది చేతులు మారుకుంటూ కస్టమర్ దగ్గరికి ప్రొడక్ట్ వస్తుంది. పైన ఉన్న స్క్రీన్ చూడండి. ఇది సాంప్రదాయ వ్యాపారం, ట్రెడిషనల్ బిజినెస్, తరతరాల నుంచి వస్తున్న విధానం. దీంట్లో 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నప్పుడు 100 రూపాయలకి మనం కొనడం జరుగుతుంది. అదొక్కటే మనకు తెలిసిన విధానం. సో వీళ్ళందరూ ఏమీ చేయకుండానే డబ్బులు తింటున్నారు. ఎవరిది ఆ డబ్బు? ఎవరిది అంటే కస్టమర్ది. కంపెనీ దగ్గర ఓన్లీ 25 రూపాయలు, 25 రూపీస్కి ఆ ప్రొడక్ట్ తయారైతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ కొన్ని ప్రొడక్ట్స్ 100కి 11 రూపీసే తయారైతాయి, థమ్స్అప్ లాంటివి. కొన్ని ఇంకా ఎక్కువ అవుతాయి, కొన్ని తక్కువ అవుతాయి. యావరేజ్గా చూసుకుంటే 25 రూపీస్ ఒక ప్రొడక్ట్ తయారైతే 5 రూపీస్ కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు. అంటే దాదాపు అది 20%, తక్కువేం కాదు. 15 to 20% అమౌంట్ అది. సో వాళ్ళు దాన్ని ప్రాఫిట్ కింద తీసుకున్న తర్వాత, సార్ ఓకే సార్ పర్వాలేదు ఉంచండి. అయితే ప్రాఫిట్ కింద తీసుకున్న తర్వాత కస్టమర్ వాళ్ళకి అందుబాటులో లేడు కాబట్టి కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న మార్గాలు, వాళ్ళ దగ్గర ఇంతవరకు ఉన్న మార్గాలు ఈ రెండు. ఒకటి, టీవీలో యాడ్ ఇవ్వడం. రెండు, వీళ్ళందరినీ హోల్సేలర్, రీటైల్ వీళ్ళందరినీ పట్టుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి 100 రూపాయలకు వచ్చిన ప్రోడక్ట్ అని మనం అనుకుంటున్నాం కదా, మధ్యవర్తులు ఉన్న వీళ్ళు చెరొక 35% యావరేజ్గా తినడం జరుగుతుంది. సో ఈ రీటైల్ వీళ్ళంతా చేసే వాళ్ళందరూ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి తినొచ్చండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మనతో కాదు. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, ఇప్పుడు ఒక 50 రూపాయలు 40 రూపాయలు సబ్బు కొనాలనుకుంటే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలంటే 400 అయింది మనకు, కాబట్టి తప్పదు. 400 కావచ్చు, 4000 కూడా కావచ్చు, ఫ్యాక్టరీ ఉన్న దూరాన్ని బట్టి. సో అది తప్పదు. కానీ టీవీలో యాడ్ ఇచ్చే వాళ్ళకి రైట్ ఎక్కడిది? ఇన్ని డబ్బులు తినేది. అంటే 100 కోట్ల వ్యాపారంలో 35 కోట్లు వాళ్ళకే పోతున్నాయండి. 100 కోట్ల వ్యాపారంలో 35 కోట్లు షాప్లో వాళ్ళకి పోతున్నాయి 1 by 1. సో ఇదంతా జరుగుతుందంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు వృధాగా పోతున్నాయి. ప్రపంచం మొత్తం లెక్కేసుకోండి. ఎందుకంటే ఇండియాలోనే లేదు కంపెనీ, ఇప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళింది కాబట్టి ప్రపంచం మొత్తం ఇదే విధానం ఉండింది మునుపు. ఇప్పుడు మన వెస్టీజ్ అనే బిజినెస్ ప్లాన్, డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం దీన్ని. ఈ ఫస్ట్ ఉన్న విధానంలో ఈ ఏజెంట్లు బాగుపడ్డారు, టీవీలో యాడ్స్ ఇచ్చే వాళ్ళు బాగుపడ్డారు, కంపెనీ వాళ్ళు బాగుపడ్డారు. ఈ 3 వ్యవస్థలు బాగుపడ్డాయి. 4వ పర్సన్ ఉన్న కస్టమర్ ఏ రోజు బాగుపడలేదు. సో కస్టమర్ బాగుపడడానికి వచ్చిన విధానమే డైరెక్ట్ సెల్లింగ్. అంటే సేమ్ 25 రూపాయలకు ప్రొడక్ట్ తయారవుతుంది. ఎల్లో ఉంది చూడండి, వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. సో 25 రూపాయలకి ప్రొడక్ట్ తయారవుతుంది. అయిన ప్రోడక్ట్కి కంపెనీ వాళ్ళు 30 రూపీస్ చేస్తారు. అంటే 5 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటారు, మార్కెట్లోకి వదులుతారు. కానీ ఆ మార్కెట్లో ఎవ్వరూ ఉండరు మధ్యవర్తులుగా, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. అంటే 70 రూపీస్ అందాజగా మన కంపెనీ 65% ఇస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఈ 70 వృధాగా పోతున్న 70 రూపీస్ని ఎవరికి ఇస్తుంది అంటే కొన్న కన్జ్యూమర్కే ఇస్తుంది, తిన్న వాళ్ళకే ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది? దీని ద్వారా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు, చదువుతో సంబంధం లేకుండా. సేమ్ టైము ఎంప్లాయ్మెంట్తో పాటుగా క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇస్తుంది. అదొకటి గ్రేట్ వర్డ్. క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇవ్వకపోతే మనిషి నుంచి మనిషికే మనకి ముందుకు వెళ్ళాలి, ప్రమోషన్స్ వెళ్ళాలి. కాబట్టి ఏ ఒక్క దగ్గర లింక్ తెగినా, ఈ ప్రోడక్ట్ మంచిగా లేదు వాడొద్దు అని ఏ ఒక్క దగ్గర ఆగినా 2వ పర్సన్ దగ్గరికి వెళ్ళదు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల యొక్క బతుకు ఎవరి మీద ఆధారపడి ఉందంటే క్వాలిటీ అనే పదం మీద ఆధారపడింది. ఇక్కడ మేజర్ వర్డ్ ఇది. మన వాళ్ళు మీరు బిజినెస్ చేయండి చేయకపోండి, క్వాలిటీ అనే దానికి అర్థం ఒకటే, సింపుల్ లైన్. ఇప్పుడు ఇంతకుముందు గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు వచ్చేటివి కావు, వచ్చినా మనకు తెలిసేటివి కావు. ఫర్ ఎగ్జాంపుల్ పని చేస్తుండా లేదా అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిరోజు చేసిన వర్క్ని దాని మీద పెట్టమని, బోర్డు మీద పెట్టమని చెప్పారు. చచ్చినట్టు వర్క్ చేయాలన్నా లేకుంటే డ్యూటీ దిగిపోవాలన్నా.
చదువుకున్న వాళ్ళైతే పెరిగిరు కదా. సో అట్లనే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మనిషి నుంచి అవతల మనిషికి వెళ్ళాలంటే క్వాలిటీలో ఏం మాత్రం లోపం ఉన్నా రెండో మనిషికి వెళ్ళదు అన్నప్పుడు కంపెనీ వానికి భయం ఉంటుంది. అంటే మన కంపెనీ అని కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ అయినా ఆ మాత్రం భయం ఉండాలి. అందులో ఎక్స్పీరియన్స్ కావాలి, ధైర్యం కావాలి. సో మన వాళ్ళకి ఆ ధైర్యం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్ మీద, క్వాలిటీ మీద ఖచ్చితమైన అష్యూరెన్స్తో మన కంపెనీ రంగంలోకి దిగిన తర్వాత మీకు కనుక ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే, ఈ మధ్యవర్తికి ఇన్ని రోజులు ఇచ్చిరు కదా, వీళ్ళెవ్వరికి ఇన్ని డబ్బులు వృధా చేయకండి. నేను ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన అవుట్లెట్లో పెడుతున్నా, మీరు అక్కడ కొనండి. ఒకవేళ బాగలేకుంటే రిటర్న్ తీసుకుంటాం వితిన్ 25 days ఆఫ్ పీరియడ్. మీరు సగం వాడిన డబ్బా అయినా రిటర్న్ తీసుకుంటాం. ఈవెన్ ఆయిల్, షాంపూస్, ఇంకా సప్లిమెంట్స్, ఏ ప్రోడక్ట్ అయినా సరే మాకు పలానా రీజన్ వల్ల ఇది మాకు పడలేదు అని చెప్పి కాజ్ అక్కడ మెన్షన్ చేస్తూ మీరు రిటర్న్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఫుల్ ఆఫ్ పేమెంట్ ఏదైతే జిఎస్టీ లాంటివి కట్ చేసుకొని మన అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కంపెనీ పెట్టుకున్న ఒక గొప్ప సిద్ధాంతం, గొప్ప రూల్. ఇది కస్టమర్ సేఫ్ జోన్కి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ కస్టమర్లు అవుతారు, ఎవరు లీడర్లు గారు. వాళ్ళందరికీ అనుమానాలు, భయాలు ఉంటాయి. ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చే విధానానికి వద్దాం. ఇంకా ఇది కంపెనీ ఇచ్చే అష్యూరెన్స్. నచ్చకపోతే రిటర్న్, ఇది పెద్ద లైన్. దీని తర్వాత డబ్బులు ఎలా ఇస్తుంది మరి? చైన్ సిస్టము, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ అంటారు కదా, అదేమీ కాదు. డబ్బులు ఇచ్చే విధానం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డబ్బులు ఇచ్చే విధానంలో ఫస్ట్ వన్ వచ్చేసి కన్జంప్షన్ మీద 20%, 10 to 20% మనకి రిటర్న్ ఇస్తుంది. అంటే ఇన్ని రోజులు మనం 100 రూపాయల ఎంఆర్పిని 100కే కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఎంఆర్పి ఉంది, ఆ ప్రోడక్ట్ని 100కే ఇస్తుంది. 100 ఉంటే 85 ఇస్తుంది, 80 ఇస్తుంది. ఇది ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ కింద వస్తుంది మనకి. ఇది ఇచ్చుకుంటూ అంటే 120 రూపీస్ ఉన్న వస్తువుని 100కే ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టీ పౌడర్ ఉంది, 130 రూపీస్ పైన ఉంది, అది 100 రూపీస్కే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద వెంటనే ఒక 3 పీవీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో పీవీల బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆదాయం. ఫస్ట్ ఆదాయం వచ్చేసి ఇంతవరకు మీరు ఎన్నడూ చూడండి పర్ఫార్మెన్స్, రిటైల్ ప్రాఫిట్, కన్జంప్షన్ మీద డిస్కౌంట్. సెకండ్ వన్ వచ్చేసి రెండో ఆదాయం, మనకిచ్చే 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. రెండో ఆదాయం 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్, అది కూడా అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే మీరు కొన్న దాని మీద, మీ టీం కొన్న దాని మీద ఎవ్రీ మంత్ అక్యుములేట్ చేసుకుంటూ ఇస్తుంది. సో ఇక్కడ ఉంది చూడండి, మీరు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎట్లా ఇస్తుంది కంపెనీ అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. 5% జాయినింగ్ ఉన్నప్పుడు, తర్వాత 8%, తర్వాత 12%, తర్వాత 16%. సో ఇది ఎట్లా ఇవ్వడం జరుగుతుందంటే, ఒక 100 రూపాయల ప్రోడక్ట్కి 3 పీవీ అంటున్నాం కదా, ఆ 3 పీవీ లెక్కన మీరు గనక 600 పీవీ దగ్గర ఉన్నప్పుడు 8%కి వస్తుంది. 599 పీవీ దగ్గర ఉన్నప్పుడు 5%లో ఉంటారు, మీది మీ టీం అందరిది కలిపి. సో 599 పీవీ ఇంటూ 18%, ఇంటూ 5%, దాన్ని బై 18 చేసుకుంటే ఈ అకౌంట్ అనేది వస్తుంది. ఇది మీకు బిజినెస్ ప్లాన్తో పాటు బోనస్ క్యాల్కులేషన్లో ఇది చెప్పడం జరుగుతుంది. జస్ట్ వినండి, మనకు రావడానికి ఉన్న సోర్స్ ఇది. తర్వాత మన టీం అందరం కలిసి, అంటే మన ఒక్కరే కొంటే ఇన్ని పీవీలు కావు, మన టీం అందరం కలిసి కొంటూ ఉంటే, మనతో పాటు ఒక 10 మంది వచ్చారు, 5 వచ్చారు, 4 వచ్చారు, వాళ్ళందరూ కలిస్తే 600 పీవీ అయింది ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 8% స్లాబ్లోకి వెళ్ళిపోతాం. మనం 8%కి వెళ్ళిపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉంటారు. మధ్యలో ఉన్న 3% గ్యాప్ మనకు వస్తుంది, 5% వాళ్ళకు వస్తుంది. తర్వాత ఎక్కడ ఆగుతుంది ఇది అంటే 12%తో పాటు 16% దగ్గర ఆగుతుంది. అంటే యావరేజ్గా 5500 పాయింట్లు, అంటే 1,70,000, 1,75,000 బిజినెస్ మీరు మీ టీం అందరు చేసిన రోజు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16%కి వెళ్తుంది. ఇది హై.
దీంట్లో పర్ఫార్మెన్స్ బోనస్లో టాప్ ఇది. దీని తర్వాత మనకి ఏం జరుగుతుంది, మనం చేస్తూ వెళ్తున్నాం కదా. తర్వాత థర్డ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది, దాని పేరే డైరెక్టర్ బోనస్. అంటే డైరెక్టర్ బోనస్ అనేది ఇప్పుడు కంపెనీలోంచి మనం వాటా తీసుకునే అర్హత సంపాదిస్తాం. ఇప్పటి వరకు సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్, సెల్ఫ్ సేల్స్ మీద లేదా మన టీం మీద, అంటే మనం 6 10 మందో 4 వీళ్ళందరితో చేసిన టీం మీద మాత్రమే మనం తింటాం. అది పర్ఫార్మెన్స్ బోనస్. దాని తర్వాత డైరెక్టర్ బోనస్ అనేది తినడానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే 5,500 పాయింట్లు మీ టీం అందరూ చేసినప్పుడు మీతో పాటు, అంటే 1,70,000 బిజినెస్. అప్పుడు కంపెనీలోంచి వారసత్వం. అంటే ఎక్కడ లేదు ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో తప్పితే కంపెనీలోంచి వాటా ఇచ్చే కెపాసిటీ ఎవ్వనికి లేదు. మనసు ఒప్పదు. చిన్న షాప్ ఉన్న వాళ్ళ కానించి పెద్ద ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ కాడికి ఎవ్వరు కూడా వర్కర్కి ఓనర్షిప్ ఇవ్వరు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మన వాళ్ళు 25 రూపాయలని 30 రూపాయలకు వదిలేసిన తర్వాత గౌతమ్ బాలి గారు అన్న గ్రేట్ వర్డ్, మేము ముగ్గురం మీ సర్వెంట్లం అని చెప్పిండండి. అది ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. కంపెనీ మీది, మేము మీ సర్వెంట్లం, మీకు ఏం అవసరమో అది మేము చేస్తూ వెళ్తాం, మీరు చేస్తూ వెళ్ళండి, మేము ఇస్తూ వెళ్తాం అనే మాట చెప్పింటాం. సో 15% ఆఫ్ ద కంపెనీ మంత్లీ పీవీ, అంటే పీవీ అయినా డబ్బులైనా ఒకటే అవుతాయి అండి తర్వాతనైనా. సో 15%, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల బిజినెస్ అయింది, దాంట్లోంచి 15 కోట్లు, 1000 కోట్లు అయింది 150 కోట్లు. సో ఇట్లా ఎంత అయితే అంతలోంచి 15% తీసి దాన్ని పాయింట్ సిస్టమ్ ద్వారా డైరెక్టర్గా క్వాలిఫై అయిన అందరికీ షేర్ చేస్తుంది. ఈ లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్లో 200, 300, 500 వస్తుంది. ఈ లెవెల్లో 3,000 నుంచి 8,000 వరకు, 9,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందాక సార్ చెప్పిన కొత్త ప్లాన్ ప్రకారం మీరు కనుక యాక్టివ్గా వర్కౌట్ చేస్తే 22,000 వచ్చే ఛాన్స్ కూడా కంపెనీ మనకు పెట్టింది. ఇది డైరెక్టర్ బోనస్. కంపెనీలో వాటాదారుగా మనం కొనసాగిస్తాం. ఇక్కడ నుంచి ఒక గొప్ప విషయం స్టార్ట్ అవుతుంది. ఏంటి అది అంటే మనకి పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ కూడా కవర్ అవుతుంది. ఇప్పటి వరకు లేదు, అది రీసెంట్గా జనవరి నుంచే పెట్టడం జరిగింది. సో పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ చార్ట్ ఉంటుంది. అది 1 lakh, 2.5 lakh, 5 lakhs ఇట్లా సిస్టమ్ ఉంది. దాని ప్రకారం కంపెనీ మీ పని మీరు చేస్తూ వెళ్తే మీకు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ కూడా ఇస్తుంది. ఓకే. ఫోర్త్ వన్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఆదాయం. ఇది ఎప్పుడు వస్తుంది, మనము మన అండర్లో ఒక పర్సన్ని డైరెక్టర్గా క్వాలిఫై చేసుకోవడం, తర్వాత ఇందాక చేసిన డైరెక్టర్ పాయింట్స్లోనే 2,600 పాయింట్ల వరకు చేసుకోవడం, అది జరిగినప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం మనతో పాటు ఇంకొక పర్సన్ క్వాలిఫై చేసినప్పుడు సిల్వర్ డైరెక్టర్ అని క్యాడర్ వస్తుంది. ఇక్కడ అది మెన్షన్ లేదు, అఫీషియల్గా కంపెనీ క్యాడర్ల గురించి మాట్లాడదండి. మీరు తీసుకునే డబ్బులకు మీరు ఏ స్థాయిలో ఉండి తీసుకుంటారు అనేదే మాట్లాడుతుంది. ఇది కంపెనీ అఫీషియల్ బిజినెస్ ప్లాన్ చార్ట్. ఇది అఫీషియల్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన చార్ట్, ఇది మనం తయారు చేసింది కాదు. సో ఇక్కడ ఎప్పుడు కూడా మీ లెవెల్ క్యాడరు ఇవి మాట్లాడదు కంపెనీ. ఓన్లీ డబ్బులు ఇచ్చే విధానం మాట్లాడుతుంది. మీరు ఎంత ఊరుకుతారో అన్ని డబ్బులు ఇస్తామనేది మాత్రమే మాట్లాడుతుంది. అందుకనే ఇక్కడ సిల్వర్ అనే అది సిల్వర్ అనే పేరు లేదు. కానీ నేను చెప్తున్నా మీకు అర్థం కావడానికి, మన అండర్లో మనతో పాటుగా 5,500 పాయింట్ చేసే పర్సన్ ఒకరు రెడీ అయినప్పుడు మనకు వెంటనే సిల్వర్ అనే క్యాడర్ వచ్చి దాని ద్వారా ట్రావెల్ ఫండ్ వస్తుంది. అది సెకండ్ పేజ్లో ఉంది. సో ఇప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక ఎక్స్ట్రా ఆదాయం. ప్రతి లెవెల్లో ఉన్న వాళ్ళు క్యాజువల్గా అయితే 2,000 ఒక పీవీ చేసుకోవాలి డైరెక్టర్ ఉంటే, అలాంటి వాళ్ళు 2,600 చేయడం ద్వారా టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత సిల్వర్గా ఉన్న వాళ్ళు 1,800 చేసుకోవాలి, అలాంటి వాళ్ళు 20 300 పీవీ ఎక్కువ చేసుకుంటే టోటల్ కంపెనీలోంచి 3% తీసిస్తుంది. చాలా పెద్ద అమౌంట్. మనకు అక్కడ దాకా ఎంత వస్తుందో, అంటే డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుందో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే వస్తుంది. అంటే డ్యూటీ చేస్తే ఎంత వస్తుందో ఓటీ చేస్తే కూడా అంతే వస్తుంది. సింపుల్ లైన్ గుర్తుపెట్టుకోండి. డ్యూటీ చేస్తే 800 పొద్దుముకులు చేస్తే, సాయంత్రం గంట సేపు చేస్తే 800. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీతం డ్యూటీ ఓటీ సమానం అవుతాయండి. అది టీమ్ బిల్డింగ్ బోనస్ కున్న బ్యూటీ. ఓకేనా, రైట్ సార్. తర్వాత 5th వన్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, LOB అంటారు దీన్ని. ఈ LOB అనేది కంపెనీ
టోటల్ పీవీలోంచి ఇంతకుముందు 15-16% ఇచ్చేది కంపెనీ వాళ్ళు మన మీద ఉన్న ప్రేమ ఇంకా మేము చూపిస్తాం అని చెప్పి హైయెస్ట్, ఇంకా దీన్ని దాదాపుగా ఇది లైఫ్ టైం ఉండొచ్చు అండి. ఇది వచ్చేసి 18%. మీరు ఎన్ని లెగ్గుల నుంచి తీసుకుంటారంటే మీ ఇష్టం అండి. క్వాలిఫైడ్ 25 లెగ్గులు వేసుకొని 25 ఎల్ఓబిలు తీసుకోండి. ఒక లెగ్గులో 5,625 పీవీ కావాలి. అది పర్ మంత్. సార్ ఇంత పెద్ద మాట, కొత్త వాళ్ళు భయపడొచ్చు, కానీ అవుతూ పోతుంటే ఇప్పుడు మీ అండర్లోంచి రమేష్ సార్ నుంచి నాకు పరిస్థితిని బట్టి 10-15 లక్షల పీవీ వస్తుందండి. సో మీరు అది తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సార్ కిందికి పెట్టండి సార్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ దగ్గర ఉంచండి సార్ కొంచెం కిందకి. సో ఎల్ఓబి ఎంత క్యాల్కులేట్ చేస్తుంది అంటే 18% ఆఫ్ ద కంపెనీ మంత్లీ పీవీ, అంటే 18% మంత్లీ బిజినెస్ లోంచి మనకు తీసి ఎల్ఓబి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి డివైడ్ చేస్తుంది. ఇది ఎంత వరకు ఉంటుందనేది ఒక్క లైన్ గుర్తుంచుకోండి. మీ అండర్లో లీడర్స్ ఉన్నారు, మీ అండర్లో మీరు డైమండ్లో ఉన్నారు, మీ అండర్లో ఉన్న ఆయన కూడా డైమండ్లో ఉంటే సేమ్ ఉన్నప్పుడు 5 డెప్తులు మాత్రమే వస్తుంది. ఓకేనా? 1+4 ఇక్కడ ఉంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ కూడా ఇస్తుంది సిల్వర్ డైరెక్టర్లో ఉన్నప్పుడు. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే 3% కంపెనీలోంచి తీసి అది కూడా ఇస్తుంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కింద రావచ్చు. ఇది సిల్వర్ నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే మన అండర్లో ఒకరు డైరెక్టర్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సార్ కొంచెం అప్పు 7th ఇన్కమ్, 6th ఇన్కమ్ అయిపోయింది, 7th ఇన్కమ్. ఓకే అండి. సో ఇక్కడ కార్ ఫండ్ చాలా 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 మోస్ట్ మైల్ స్టోన్ పాయింట్ ఇది. ఇక్కడ గనక మనం సక్సెస్ అయినామంటే సో జాయిన్ అయినప్పటి నుంచి 3 జనరేషన్ ఇన్కమ్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ తీసుకోవడానికి మనకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ముగ్గురు మన అండర్లో డైరెక్టర్లు అయి ఉండాలి, మనం స్టార్గా క్వాలిఫై అయి ఉండాలి. ఉన్నప్పుడు కంపెనీ దీనికి ఇన్ని పాయింట్లని రూల్ లేదండి. మీరు ఎన్ని చేసినా సరే కంపెనీ టోటల్ సినిమాలోంచి టోటల్ టర్న్ ఓవర్లోంచి 5% తీసి కార్ ఫండ్ కింద ఎవ్రీ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే కార్లు వచ్చినాయి అనే పదం ఏదైతుందో ఆ కార్లు వచ్చిన పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు కారు కొన్నా కొనకపోయినా 5% ఆఫ్ ద మంత్లీ పీవీ తీసి, మంత్లీ బిజినెస్ పీవీ తీసి దాంట్లోంచి మనకు ఎంతమంది ఎలిజిబిలిటీ సంపాదిస్తారో అంతమందికి ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 4,000 నుంచి 80,000 రూపాయల వరకు వస్తుంది. మీరు కారు కొన్నా కొనకపోయినా ఎన్ని రోజులు వస్తుంది ఇది అంటే 3 తరాలు వస్తుంది. మీకు మీ నామినీ, డైరెక్ట్ నామినీ ఉన్న మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరుంటే వాళ్ళకి, తర్వాత మీ పిల్లలకి. సో ఇది 3 మెంబర్స్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఐడి. అప్పుడు ఏమైంది, మనం ఉన్న రోజులు మనం తిన్నాం, మన భార్య తిన్నది, మన పిల్లలు కూడా తింటున్నారు. ఆల్రెడీ మీరు లైవ్లో చూస్తున్నారు. సుదర్శన్ అంతే అని చెప్పి ఇంతకుముందు ఒరిస్సా స్టోరీ చెప్పేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 20 మంది అయ్యారండి ఇలా డబ్బులు తీసుకునేవాళ్ళు. డిగ్రీ స్టూడెంట్ 3 లక్షలు తీసుకుంటుండు, వాళ్ళ నాన్న చనిపోయిండు. ఇంకా అట్లా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ వెళ్తే. తర్వాత 8th వన్ హౌస్ ఫండ్. ఇప్పటివరకు సామాన్యుడికి తిరగడానికి ట్రావెల్ ఫండ్ ఇచ్చింది, తర్వాత కొనుక్కోవడానికి కారుకు సంబంధించిన డబ్బులు ఇచ్చింది, తర్వాత ఇల్లు సామాన్యుడి కల్లా. దీనికి గాను 6 లైన్స్ క్వాలిఫై కావాలి మనము, అంటే 6 వ్యక్తులు మన అండర్లో క్వాలిఫై కావాలి. అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ ద్వారా మనకి 3% ఆఫ్ ద కంపెనీ పీవీలోంచి మనకి తీసి, అంటే దాదాపుగా 5,000 నుంచి మినిమం 5,000 నుంచి 1 lakh వరకు, 1,00,000 రూపాయల వరకు మనకి హౌస్ ఫండ్ ఎవ్రీ మంత్ అకౌంట్లో వేస్తుంది. మనం ఎలిజిబుల్ కావాలి, మన బాధ్యత. ఇది ఎన్ని రోజులు వేస్తుందంటే ఇది కూడా మనం ఉన్న రోజులు, వెస్టీజ్ కంపెనీలో మనం ఉన్న రోజులు, మన లెవెల్ మెయింటైన్ చేసిన రోజులు వస్తుంది. లాస్ట్ వన్ ఎలైట్ క్లబ్ బోనస్. ఇది 8 మందిని మనం కనుక డైరెక్టర్ చేస్తే మనకి రావడం జరుగుతుంది. అంటే 8 మందిని మన అండర్లో డైరెక్టర్ క్వాలిఫై చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. దీనికి ఎలిజిబిలిటీ జనాలు తక్కువ ఉంటారు, అంటే మనకి చాలా తక్కువ ఉంటారు. ఆ తక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద అమౌంట్ వస్తుంది ఇది.
దాదాపుగా 20 లక్షల వరకు ఇది లాక్ సిస్టమ్ ఉంది. 20 లక్షల వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా 2% కానీ 2% ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లలో 2 కోట్లు వచ్చింది. అక్కడ ఎలిజిబుల్ అయిన వాళ్ళు 50 మందే ఉన్నారు. అప్పుడు ఆ 50 మందికి ఎంత పెద్ద అమౌంట్ వస్తుందో మీరే ఆలోచించండి. ఇట్లా 9 రకాల ఇన్కమ్ లాస్ట్ స్క్రీన్ సార్. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ ఎన్పి మన చేతి నుంచి పెట్టుబడి పెట్టకుండా కంపెనీ ఓనర్షిప్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఎష్యూరెన్స్ ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి, తర్వాత క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి మీకు ఇవన్నీ అకౌంట్ పే చేస్తుంది. మధ్యవర్తులు ఎవరికి ఇవ్వదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో చూడండి, 10 to 20% సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ బోనస్, తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. సో ఇన్ని రకాల ఇన్కమ్ కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మనము మనసు పెట్టి పనిచేస్తే. ఓకేనా? సో దీంట్లో 0 ఇన్వెస్ట్మెంట్తో డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది నడుస్తుంది. ఎక్కడుంది దుకాణం అంటే మన నోట్లో ఉంది. 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయ్యే దుకాణం ఎక్కడుంది, షాప్ ఎక్కడుంది అంటే మన నోట్లో ఉంది. సింపుల్. మీరు ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. ఓకే, ఇది బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో ఇంకొంచెం తొందర కూడా చెప్పుకోవచ్చు, వీలైనంత. మీరు కొంచెం ఫస్ట్ టైం వినే వాళ్ళు ఉంటారు కాబట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. ఫీడ్బ్యాక్ 6:10 క్లోజ్ చేసుకున్నాం. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ ఎస్టిజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. సూపర్ సార్. చిన్న ఒక్క డౌట్ సార్, మళ్ళా ఒకసారి 1+4 దగ్గర కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఎల్ఓబి మీ అందరికీ లీడర్స్, ఎల్ఓబి అనేది ఇప్పటి వరకు ఎందుకు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఎంఎస్ఆర్ గురూజీ, ఓకే ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఎంఎస్ఆర్ గురూజీ ఉన్నారు, తర్వాత సుబ్బే సార్ ఉన్నారు, లేదా రమేష్ అని ఉన్నాడు, కింద ధనలక్ష్మి శంకర్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా లీడర్స్ లెవెల్ మెయింటైన్ చేసే విధానంలో యూసీడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండర్లో యూసీడీ వచ్చారు, లేదా మీరు డైమండ్గా ఉన్నారు, మీరు డైమండ్గా వచ్చారు మీ అండర్లో. అప్పుడు ఎల్ఓబి డెప్తులు అనే ఒక విషయం ఉందండి. ఆ డెప్తులు అనేవి ఈక్వల్గా 16 డెప్తులు ఇచ్చేది ఇంతకుముందు కంపెనీ. అప్పుడు చాలా స్పీడ్ పెరిగేది. కంపెనీ ఒక విషయాన్ని గ్రహించింది, కింద వాళ్ళు చేయండి పై వాళ్ళకి డబ్బులు పూర్తిగా రావు, కాబట్టి వాళ్ళు వృధాగా తినేది లేదని కింద వాళ్ళకి అంటే డౌన్ లైన్కే ప్రయారిటీ ఇచ్చే విధానం పెట్టుకొని అప్ లైన్కి హెవీ అమౌంట్ ఇవ్వడం కట్ చేసింది. నువ్వు చేసిన సొమ్ము తినే అర్హత నీకే ఉంది, అప్ లైన్ది కాదు బిజినెస్. అందుకని నీ డౌన్ లైన్ నీ లెవెల్లో ఉంటేనేమో 5 డెప్తులు ఇస్తుంది. ఒకవేళ నీ డౌన్ లైన్ నిన్ను మించిపోతే, అంటే నువ్వు డైమండ్లో ఉన్నావు, నీ డౌన్ లైన్ క్రౌన్ అయిండు, అప్పుడు ఆయన నుంచి ఎల్ఓబి నీకు 0. ఎల్ఓబి రాదు. ఎందుకు రాదంటే లీడర్షిప్ క్వాలిటీలు ఆయన దగ్గర ఉండి ఆయన పని చేసుకుంటే నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి కంపెనీ? ఇవ్వదు. అంటే కష్టపడ్డ వాళ్ళకే డబ్బులు ఇస్తుంది. 1+4 అని ఎందుకన్నావు అంటే, కంపెనీ ఎందుకు అన్నదంటే మీరు సేమ్ లెవెల్ మెయింటైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ గురు గారు డియూసిడి ఉన్నారు. ఇప్పుడు మన టీంలో ఇప్పుడు డియూసిడిగా ధనలక్ష్మి శంకర్ వాళ్ళు అయ్యారు, అవతల లైన్లో పాండ్ అయ్యిండు. సో వీళ్ళిద్దరు అయినప్పుడు 5 డెప్తులు మాత్రమే ఇస్తుంది కంపెనీ. 5 డెప్తులు అంటే కింద వాల్యుబుల్ పర్సన్స్, ఒక్కొక్క ఆయన 3 లక్షలు 2 లక్షలు పీవీ తీస్తాడు కదా, ఆ 3 లక్షల పీవీని కిందికి వెళ్తా ఉంటే కొన్ని రోజులు అయితే కొన్ని కోట్ల పీవీ అయింది కదా. సో అంత పెద్ద అమౌంట్ని కంపెనీ కష్టం చేయని ఆయనకి ఇచ్చే రూల్ లేదు కాబట్టి చేసే వాళ్ళే కింద ఎక్కువ తినాలి, పైన వాళ్ళు తినొద్దని 1+4 అని ఒక పద్ధతి పెట్టింది. నీ డబ్బులు నీతో పాటు 4 డెప్తులు, అంటే నువ్వు డైరెక్ట్ ఇమీడియట్ డౌన్ లైన్ నువ్వే జాయిన్ చేసిన వాటి తినే అర్హత ఉంది. ఆయనతో కింద ఉన్న ఇంకొక 4 నుంచి కూడా నీకు డెప్త్ ఇస్తుంది. నా అండర్లో రమేష్ అని ఉన్నాడు, రమేష్ అన్న అండర్లో ఫర్ ఎగ్జాంపుల్ నర్మద మేడం రామస్వామి ఉన్నాడు, రామస్వామి కింద నర్మద మేడం ఉంది,
ఆమె కింద రామారావు సార్ ఉన్నారు. ఇట్లా 5 లైన్లు ఇస్తుంది. 6వ లైన్ నాకు ఇవ్వదు. సేమ్ మీకు కూడా అంతే. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. లెవెల్ అందుకే అప్ లైన్ డౌన్ లైన్ కంటే ఎక్కువ ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. చేయని పక్షంలో నష్టపోయేది నువ్వే. అనవసరంగా నేను డౌన్ లైన్ బాగుపడతాడేమో అని కకృతి చేసిన, అప్ లైన్ బాగుపడతాడేమో అని కకృతి చేసి నువ్వు మధ్యలో ఇరుక్కుపోయినా ఏం చేసేది లేదు. ఇంతకుముందే చెప్పిన ఆ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సార్ అడిగింది కాబట్టి. సో ఈ 5 డెప్తులు అనే వర్డ్ ద్వారానే పెద్ద పెద్ద లీడర్లకు కొన్ని లక్షల చెక్కులు తగ్గడం జరిగింది. మీరు మాత్రం మీ అండర్లో ఉన్న తొక్కి పట్టకండి అనవసరంగా. ఉరికే కెపాసిటీ, రన్ చేసే కెపాసిటీ ఉన్న డౌన్ లైన్ ఉంటే తనకంటే ముందు రన్ చేసి ఎదురు నిలబడే ధైర్యం తెచ్చుకోండి. సింపుల్ లైన్. ఓకేనా సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో టీం ద్వారా టీంకి ఇప్పిస్తూ మనం తీసుకొని ముందుకెళ్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చని అర్థం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ టైం అండి. సో సార్ అన్మ్యూట్ ఇస్తున్నాను ఇవ్వండి సార్. సార్ లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గురూజీ ఎంబీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురువు గారు. మార్నింగ్. బిజినెస్ ప్లాన్ బాగుంది గురుగారు. ఇంతకుముందు నాకు కూడా తెలియకుండే సార్. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు. మీరు చెప్పడం వల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను, నేర్చుకుంటాను గురుగారు. బిజినెస్ ప్లాన్ బయటికి వెళ్తేనే బిజినెస్ ప్లాన్ అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు మనం చెప్తేనే వాళ్ళు ప్రిపేర్ అయ్యి జాయిన్ అవుతారు సార్ అనేది అర్థమైంది సార్. మంచిగా చెప్పారు గురుగారు. అప్పుడప్పుడు చెప్తుండాలి గురుగారు, మాకు కూడా. మేము నేర్చుకుంటాం గురుగారు, నేర్చుకొని ముందుకెళ్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ గురుగారు. థ్యాంక్ యూ. రైట్ సార్. నెక్స్ట్ సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. రామారావు సార్ తీసుకోండి సార్, నేను మ్యూట్ అవుతాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్, అది హార్ట్ కి సంబంధించింది. అవిసె గింజల నూనె కూడా వాడుకోవాలి. మనకి ఎందుకు హార్ట్ సంబంధించి వస్తున్నాయి, రాకుండా కూడా వాడుకోవచ్చు మన సప్లిమెంట్స్. అండ్ బాగా చెప్పారు సార్ ఈ హార్ట్ కి సంబంధించింది. ఇప్పుడు అందరికి, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా చాలా మందికి వస్తుంది సార్. నెక్స్ట్ సార్ కూడా బిజినెస్ కానీ కొత్త వాళ్ళ గురించి చెప్పారు సార్. అయినా ఇంకొక 2-3 సార్లు వినాలి సార్, ఎందుకంటే కొత్త వాళ్ళం కదా, కొంచెం టైం పడుతుంది. బాగా చెప్పారు. అది కొత్త మన బిజినెస్ ఎలా వస్తుంది ఏంటి, మన కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏంటి, చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా బిజినెస్ ప్లాన్. సో ఎంత క్లియర్ గా ఉందో, క్లారిటీగా ఉందో. అంటే మనం ఈ రోజు స్టార్ట్ చేసుకొని ఆ యొక్క టీం అనేది బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి సార్ క్లారిటీ వచ్చారు. సో ఎవరి చేతిలో ఉందంటే సార్ లాస్ట్ లో చెప్పారు, మన చేతిలోనే ఉంది ఎంత తీసుకోవాలని అనేది అని చెప్పేసి. సో ఖచ్చితంగా మన అందరం తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫస్ట్ ప్లేట్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు రామారావు సార్, మీ హెల్త్ గురించి బాగా చెప్పారు సార్. మీరు బిజినెస్ గురించి సార్ ఇప్పుడు చెప్పిన సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎట్లా రావాలి, ఎట్లా ఉండాలి, ఏ లెవెల్కి వచ్చినాక ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని బిజినెస్ ప్లాన్ బాగా చెప్పారు సారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బిజినెస్ ప్లాన్ మనం కూడా నేర్చుకోవాలి, మన టీం నేర్పియాలి, ఖచ్చితంగా సాధించాలి అనుకున్నది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంజుల మేడం 055 అన్మ్యూట్ చేసుకోండి మేడం.
మేడం కంటిన్యూ మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బిక్షన్ సార్ చెప్పింది బిజినెస్ ప్లానింగ్ అర్థమైంది సార్. కొత్త వాళ్ళకి సార్ ఇంకా ఒకసారి చెప్పడం వినడంతో అర్థం కాలేదు సార్. ఇంకా చెప్తే ఇంకా 2-3 సార్లు చెప్తే అర్థమవుతుంది సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎస్, లింగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ 7 లింగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సో రైట్ సైడ్ అన్మ్యూట్ ఉంటుంది చూడండి. మెయిన్ పేజ్కి వెళ్ళండి. మెయిన్ పేజ్కి వెళ్ళినాక అన్మ్యూట్ ఉంటుంది. అన్మ్యూట్ మీద లేకుంటే మీ మైక్ మీద టచ్ చేయండి. మైక్ మీద టచ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ దగ్గర కాకుండా మీరు మెయిన్ పేజ్కి వెళ్ళండి. చూడండి, అన్మ్యూట్ ఇస్తున్నా. ఇంకొకసారి మైక్ దగ్గరికి వెళ్ళి మైక్ మీద టచ్ చేయండి. ఓకే, చూడండి స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక్క నిమిషం. న్యూ జాయినర్స్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. చెప్పిన బిజినెస్ బాగుంది సార్ ఈరోజు. ఓకే మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఐదున్నర నుంచి ఉంటాం. ఐదున్నరలో ఉంటాం సార్. ఓకే ఓకే కళ్యాణ్, మా అప్లైన్ వచ్చి కళ్యాణి. ఓకే ఓకే. సరే ఇంకా గురుజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. నిర్మలా శంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ ఇది. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు చెప్పిన సెక్షన్ వండర్ఫుల్ ఉంది సార్. మనము మంచిగా నాకు అర్థమైంది సార్. మళ్ళీ ఇది కూడా ఇంకొకసారి చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది కూడా మనం ముందు మన మైండ్ మనం చెక్ చేసుకొని మన జనాలకు మనం పర్ఫెక్ట్ గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. రాత్రి కూడా నేను ఫుడ్ పర్చేస్ చేసే వాళ్ళకి వేసి వచ్చినాను సార్. మంచిగా వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ పెట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలి అని మళ్ళీ నన్ను 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని మంచి నిర్ణయించి అడగడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ధన్యవాదాలు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి సెక్షన్ చెప్పాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా నా వెనక టీం కూడా మంచి చెప్పుకోవాలని. నాకు చదువు రాదు కాబట్టి మైండ్ ఒకటి సెట్ చేస్తున్నాను సార్. ఈ మైండ్ లోనే మన ఆదాయం ఉంది, మన ఆరోగ్యం ఉంది, మనకు చెప్పే ధైర్యం కూడా మనకు ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సెంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినటువంటి హార్ట్ గురించి చాలా వండర్ఫుల్ సార్. అందులో నుండి హార్ట్ యొక్క ఉపయోగాలు, హార్ట్ యొక్క లక్షణాలు చాలా చక్కగా వివరించారు సార్. అలాగే కొలెస్ట్రాల్ గురించి కానీ, Q10 గురించి కానీ, దాని వలన రక్తనాల్లో పేరుకుపోయిన కొవ్వు ఆమ్లాలను కరిగించేటటువంటి వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. భిక్షపతి సార్ చెప్పినటువంటి పీవీస్ గురించి చాలా చక్కగా వివరించారు. డైరెక్టర్ అయినప్పుడు మన డౌన్లైట్స్ నుంచి 2001 పీవీస్ చేస్తే మనకు అమౌంట్ అనేది వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే డైరెక్టర్ బోనస్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్, మంచి ఫీడ్బ్యాక్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రిమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సార్. ఈరోజు సెషన్ మీరు హార్ట్ అటాక్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఈరోజు భిక్షన్ సార్ చెప్పింది
కంపెనీ బిజినెస్ ప్లాన్ చాలా చాలా బాగుంది. అంటే డిఫరెంట్ గా అనిపించింది సార్ చెప్తున్నప్పుడు. సార్ చెప్పిన పాయింట్లలో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, మేము ఒక సర్వెంట్స్ మాత్రమే, మేము ముగ్గురము, గౌతమ్ బాలి సార్, దీపక్ సుధీర్ సార్, కనీర్ బింగ్ సార్, బిజినెస్ మీది, కంపెనీ మీది అని చెప్పేసి సార్ చెప్పడం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక ధైర్యం వచ్చింది. నా కంపెనీ ఇది, నేను చేసుకోవచ్చు అన్న ధైర్యం వచ్చింది. సార్ చెప్పే విధానం చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే సార్ 1/4 డెప్త్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ భిక్షణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నాకు కూడా ఒక పాయింట్ కనెక్ట్ అయింది. డ్యూటీ చేస్తే ఎంత వస్తుందో, అంటే డ్యూటీ అంటే మనకు తెలుసు 8 hours చేస్తాము. సో 8 hours చేస్తే ఎంత వస్తుందో, ఓటీ జస్ట్ 1 or 2 hours ఎక్కువ చేస్తే మనకి డ్యూటీ చేసినంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి సార్ ఒక పాయింట్ చెప్పారు. సో అది చాలా బాగా కనెక్ట్ అయింది. సో మన వెస్టీజ్లో ఏంటంటే ఏదైతే మనం డైలీ వర్క్ చేస్తున్నామో ఎక్స్ట్రాగా ఇంకొక 1 or 2 hours ఎక్స్ట్రాగా చేస్తే మనకి డైలీ చేసినంత కాకుండా చేసిన దాంతో పాటుగా మనకి సేమ్ బెనిఫిట్ తీసుకోవచ్చు అని సార్ చెప్పడం. సో ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ ఉంది ఆ పాయింట్ కూడా, డ్యూటీకి ఓటీకి థ్యాంక్ కూడా యూ, తేడా. థ్యాంక్ యూ నర్మదా మేడం. మధ్యలో కాల్ వచ్చింది, అందుకోసమని అన్మిట్ ఓకే అయినా. సార్, చాలా ఎక్సలెంట్ గా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఓకే, అందరూ చెప్పే విధానమే కానీ ఇంకా మీరు చెప్తే ఇంకా కొత్తగా అనిపించింది. బాగుంది సార్ ఈరోజు. సో ఈ డ్యూటీ ఓటీ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్. Yes, sir. టీమ్ బిల్డింగ్ బోనస్ కి డ్యూటీ ఓటీకి పోల్చుకోండి. అంటే మొత్తం 2000 పాయింట్లకు ఒక ధైర్యం, పైన వచ్చి 600 పాయింట్లకు ఒక ధైర్యం, 1500 పాయింట్లకు ఒక ధైర్యం, 300 పాయింట్లకు ఒక ధైర్యం, అట్లా. ఓకేనా? సో ఇప్పుడు చిన్న టాస్క్ లీడర్స్ క్లోజ్ చేద్దాం 1-2 minutes లో. మరి ఇంత మంచి అందరం చెప్తున్నాం కదా, కష్టపడుతున్నాం కదా. సారు వాస్తవం చెప్పాలంటే రామారావు సారు తన స్థాయికి మించి నేర్చుకొని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది నేర్చుకుంటూనే పిన్ లెవెల్ డెవలప్ చేసుకుంటుండు సార్, మీకు తెలుసో లేదో నేను అబ్జర్వ్ చేస్తున్నా. మరి మీకు ఎందుకు కష్టం అవుతుంది ఒక పాయింట్, కొంతమంది లీడర్స్, సీనియర్ లీడర్స్ కి. ఇంకొకటి, ఎంతమంది ఈ తగ్గట్టుగా ఉండి స్కీమ్ ఫండ్ లో ఉంటారు? ఒక్కసారి హ్యాండ్ చేయండి, ఉందాం అనుకున్నారు. ఎందుకంటే 140 మంది నుంచి 100 మందికి వచ్చిర్రు, 107 మందికి వచ్చిర్రు. కోనేటి శ్రీను సార్, చిన్న ఇందులో చెప్పండి సార్. నేను ఇందాక అప్పుడు ఏదైతే పోల్ ఉంది కదా, 10 crore పోల్లో, సో అందులో ఇప్పటి వరకు 16% ఉండి క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు ఈ నెలలో ఫస్ట్ ఈ మంత్ లేకుంటే నెక్స్ట్ మంత్ అవ్వచ్చు అని విన్నాను. సో అదొకటి. ప్లస్ ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాం లాస్ట్ ఇది 2-3 months బ్యాక్, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్రాంజ్ కానీ ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాను. కానీ తర్వాత 2 నెలల నుంచి క్వాలిఫై కావటం లేదు. సో అలాంటి సందర్భంలో ఈ నెల బేస్ మంత్ అంటున్నారు కదా, సో బేస్ మంత్ లో ఈ నెల క్వాలిఫై కాకపోతే మనకి వస్తుందా, లేకుంటే క్వాలిఫై అయితే వస్తుందా? ఇది కొంచెం క్లారిటీ చెప్పండి సార్. ఈ నెల క్వాలిఫై అయితే వస్తుంది. సేమ్ టైం ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి 5 నెలలు అయినా వస్తుంది. ఓకే, కానీ ఈ నెల స్కిప్ చేయడానికి సమయం ఉంది కదా, ఒక నెల మధ్యలో మిస్ చేయడానికి. చేతిలో ఉన్న నెలను వదిలిపెట్టి డూ ఆర్ డై సిచ్యువేషన్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా, నా ఉద్దేశం అది. చేస్తే చేయి, లేకుంటే లేదనేది డూ ఆర్ డై సిచ్యువేషన్ వస్తుంది ఈ మంత్ చేయకుండా. కానీ ఈ నెల కనుక చేసి పెట్టుకుంటే 6 నెలలు 5 నెలల్లో ఏదో ఒక నెల మనం స్కిప్ చేయడం, అంటే మన పరిస్థితులు కుదరకపోతే ఒక నెల అన్ని లాస్ట్ మంత్ అనుకుని బిజినెస్ చేయాలి సార్ ఇందులో చేయదలుచుకుంటే. ఎందుకు అంటే 6 నెలలు క్వాలిఫై అయినప్పుడు ఆ డబ్బులు ఎక్కువనే వస్తాయిలేండి, అది వేరే విషయం. మళ్ళీ 5 నెలలు క్వాలిఫై అయినాక 6 నెలలు అయినాక ఒక తిరిగి వస్తాయా? ఖచ్చితంగా 6వ నెల డబ్బులు కూడా ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో దీన్ని ఎప్పుడు కూడా ఒక నెల తప్పిద్దామని చెప్పి 4వ నెల వరకు అనుకోవద్దండి, అదొకటి గుర్తుంచుకోవాలి లీడర్స్. సరే, తప్పని పరిస్థితులు అంటే చెప్పలేము కానీ ఆ తర్వాత ఈ నెలనే చేయాలనే ధైర్యం లేనైనా వచ్చే నెల చేస్తాడని గ్యారంటీ ఏంది? సో అది తనకే మైనస్ అది. అప్పుడు ఏమైతుందంటే ఒక 2 నెలలు చేసి మన మీద నింద మోపే ప్రమాదం ఉంది. నువ్వు చేయమంటేనే చేసిన, మళ్ళీ కాదంటున్నావు ఏంది అంటాడు. కానీ ఇది కూర్చోబెట్టుకొని ఏదో ఫోన్లో అల్లటప్ప చెప్పే విషయం కాదు ఇది.
కూర్చోబెట్టి, ఎందుకంటే ఒకరి అండర్లో 100 మంది ఉండరు కదా, ఎవరి అండర్లో ఉన్న 2, 3, 4 ఇంతకంటే ఎక్కువ అయితే ఉండరు. సో ఈ ముగ్గురుతో మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ లో ఉంటేనే మీ యొక్క మూవీ నడుస్తుంది. కాబట్టి పర్సనల్ కాంటాక్ట్ అయ్యి కూర్చొని తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడ ఉంటావు అని రాసుకొని నోట్ చేసుకొని దానికి సంబంధించిన ఫీల్డ్ వర్క్ చేస్తావా, మీటింగ్ ఇస్తావా అనేది రాసుకో. ఎవరి కాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలి, చేస్తామని ముందుకు రావాలి. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్. సో ఎంతమంది హ్యాండ్ రైజ్ చేసి సార్? ఒక 15 మంది చేసినట్టు. 22 మెంబర్స్ సార్. 22? ఓకే సార్. సో 22 మెంబర్స్ చేసిరు. ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ప్రయత్నం చేయండి. అగ్రి ఉంది మనకి. మరి అందరు సెల్ఫ్ పీవీ చేసుకోవాలి. డైమండ్ అట్లా ఉన్న వాళ్ళు 200. నాదైతే వెస్టేజ్ లో నేను ఉన్నప్పటి నుంచి 400 పీవీ సిఎన్సి ఉంటుంది సార్. దాదాపుగా నేను ఎక్కడున్నా ఏం చేసినా ఆన్ లో ఉన్నప్పటి నుంచి 400 పీవీ సిఎన్సి. ఎవరు చెప్పినా నాకు సంబంధం లేదు, చెప్పకపోయినా నాకు సంబంధం లేదు. డేట్ ఒక రోజు వెనక ముందు అయినా సరే 400 పీవీ సిఎన్సి మాత్రం క్లియర్గా ఉంటాను నేను. సో మీరు చేయట్లేదని కంపెనీ కూడా రూల్ పెట్టింది. ఇప్పుడు క్రౌన్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి, అలాగే డైరెక్టర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ సెల్ఫ్ పీవీ అనేది 40 పీవీ ఉన్న దగ్గర నుంచి 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ పెట్టింది. మీరందరూ సిఎన్సిలో ఉంటే బెనిఫిట్ పొందుతారు. సేమ్ టైం సెల్ఫ్ పీవీ ఎక్కువ ఉంటే బెనిఫిట్ పొందుతారు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ కూడా కలుసుకుందాం. మీ అందరూ కొంచెం మనసు పెట్టి చేయండి మీటింగ్లు. ఒకసారి ఈ మైసూర్ ట్రిప్ అయిపోయిన తర్వాత పెద్ద మీటింగ్లు అనేవి వరుసగా పడతాయి. నాకు తెలిసి ఒక 3-4 పెడదాం, ప్లాన్ చేద్దాం. ఇవన్నీ కూడా రమేష్ అన్నతో డిస్కస్ చేయడం జరిగింది. సో వీలైనంత తొందరగా యాక్టివ్ మోడ్లోకి రండి. 15-20 రోజులు అయింది మిమ్మల్ని లేపబట్టి. ఇప్పటికే ఇంకా కూడా లేవమంటే ఏం చేయలేము, ఎందుకంటే ఇంకొక 10 రోజులు ఉంది. 20 రోజులు చేయని వాళ్ళం 10 రోజులు చేస్తాం, ఏం చేస్తాం నేను లైట్ తీసుకుంటే ఈ నెల గుబి అంటది. కామన్ గా అంటే బాధ లేదు, కానీ మీ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన న్యూస్. ఆ రోజు తలదించుకునే పరిస్థితి వస్తుంది. డిసెంబర్లో ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరి చెక్ డబుల్ అవుతుంది. కనిపించే లీడర్లది డబుల్, సింపుల్ లైన్ డబుల్ అవుతుంది. ఇక మీరు క్వశ్చన్ వేరే ఉద్దేశం పెట్టుకోకండి. 1,00,000 ఉన్నాయనేది డిసెంబర్ నెలలో 2 లక్షలు అవుతుంది మీరు కష్టపడితే. లేదా కష్టపడ్డోళ్ళు వాళ్ళకు కనిపిస్తే మీరు కళ్ళల్లో అప్పుడు ఏమంటారు మంటలు రేపుకోవడం తప్పితే ఏముండదు. చేయాలనుకుంటే ఈ రోజు నుంచి యుద్ధం స్టార్ట్ చేయండి. ఆ రోజు వాళ్ళకి చెక్ వచ్చాయని మనం వేయడం కాదు, మనకు కూడా చెక్ వస్తుంది. గౌతమ్ బాలి గారు మనకు కూడా సేమ్ 8 నెంబర్ల ఐడి ఇచ్చిండు. దానికి కూడా అన్ని పవర్స్ ఇచ్చిండు. 9 రకాల ఇన్కమ్ తీసుకునే పవర్స్ ఇచ్చిండు. ఇప్పుడున్న స్కీమ్ ఫండ్ తీసుకునే పవర్ కూడా మన ఐడికి కూడా ఉంది. లేదనుకొని భ్రమపడకండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో తిరిగి మళ్ళీ మనం సాయంత్రం ఎగ్జాక్ట్ 7 o'clock మళ్ళీ కలుసుకుందాం. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు అందించినటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఈ రోజు నర్మదా మేడం గారికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్. సో ఈవినింగ్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.